నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు. కోడ్ ముగిసే వరకు పింఛన్ల పంపిణీ చేయొద్దని ఆదేశం. యాభై 8 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోంది. మళ్లీ వైసీపీనే గెలిపించాలన్న జగన్. జగన్ ఇచ్చేది 10, దోచేది 100. అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్న బాబు. ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పవన్ ఫైర్. ఏపీలో 9 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్. ఏప్రిల్ 1న అభ్యర్థుల ప్రకటన. రేపు 3 జిల్లాల పర్యటనకు కేసీఆర్. దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న గులాబీ బాస్. కోమటిరెడ్డి మరో షిండే అవుతాడన్న ఏలేటి. మహేశ్వరరెడ్డి వెనుపోటుదారుడన్న మంత్రి కోమటిరెడ్డి. బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు. చైర్మన్గా రాజ్నాథ్, కన్వీనర్గా నిర్మల. రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం. పీవీ తరపున స్వీకరించిన ఆయన కుమారుడు ప్రభాకర్ రావు. ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్కు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కోరడం ఖాయమన్నారు. తాము గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కారు ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షిండే పాత్ర పోషిస్తానని గతంలో గడ్కరీతో కోమటిరెడ్డి అన్నది నిజమా కాదా అని ప్రశ్నించారు. తమ్ముడి భార్యకు వెంకటరెడ్డి టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ దగ్గర ఉందని ఏలేటి బాంబు పేల్చారు. హైదరాబాద్ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తోందని ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డిని మధ్యభ్రమించి మాట్లాడుతున్నావు. నీ తమ్ముడితో సఖ్యత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ, మా ఎమ్మెల్యేలు ముట్టి చూడు. ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. అయ్యా కోమరెడ్డి వెంకటరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తూ కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి 5 మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆయన చెప్పిన మాటనే. ఆయన డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఎస్పీ అని చెప్పిండు. ఆయన సహచరులంతా హోంగార్డులు అని చెప్పిండు కదా. వెంకటరెడ్డి, నీ స్థాయి హోంగార్డ్ అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నీ స్థాయిని మించి మాట్లాడకు. నువ్వు హోంగార్డ్గా ఉంటే మంచిగా ఉంటుంది. మీ ఎస్పీ గారు ఏమైనా ఉంటే ఎస్పీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడమని తెలియజేస్తున్నా. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుబట్టారు. తాను చెప్పని మాటల్ని చెప్పినట్లు అబద్ధపు ప్రచారం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. మొన్నటిదాకా తాను కాంగ్రెస్లో చేరతానని, సాయం చేయమని మహేశ్వరరెడ్డి కోరాడని అన్నారు. మంత్రి పదవి కావాలని అడిగారని ఆరోపించారు. తాము పార్టీలో చేర్చుకోలేదనే కోపంతో ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. నితిన్ గడ్కరీకి అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పినవన్నీ పనికిమాలిన కామెంట్లు చేస్తున్నాడని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ అన్నారు. తాను షిండేను అవునో కాదో భగవంతునికి తెలుసన్న కోమటిరెడ్డి ఆయన మాత్రం కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనార్దన్ రెడ్డి అని అన్నారు. మహేశ్వరరెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. తాను కాంగ్రెస్లోనే పుట్టానని, కాంగ్రెస్ జెండాతోనే పోతానన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలన్నారు. దేన్నైనా ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉందన్నారు. మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. 5 మంత్రులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న మహేశ్వరరెడ్డి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. తాను కాలేజీలో ఏబీవీపీపై గెలిచిన వాడిని గుర్తు చేశారు. తనను టచ్ చేసే ప్రయత్నం కూడా బీజేపీ చేయదన్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని పొన్నం వార్నింగ్ ఇచ్చారు.
అదే చెప్పబ్బా, ఇట్లా ఊరికే అంటే మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి. ఆయన జ్యోతిష్యం చదవలే. పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగోడిని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు నాలుక రెండు దగ్గర పెట్టుకోమని కొడతాను. నా గురించి ప్రస్తావన 5 ఎవరో వాళ్ళని అడుగుని, నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందంతోనే ఫిరాయింపులు జరుగుతున్నాయని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. కేసీఆర్ సలహా సూచనలతోనే కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు. కేసుల్లో విచారణ తీవ్రత తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య అవగాహన ఒప్పందం ఉందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనే విషయం ప్రజలకు అర్థమైపోయిందన్నారు. ఈ రెండు పార్టీలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని మెజారిటీ సీట్లను బీజేపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ ఫోన్ ట్యాపింగ్ అయినట్టయితే ఇది ముమ్మాటికి రాజకీయ కార్యకలాపాలని తెలుసుకోవటం కొరకు, ఇంకో రకమైనటువంటి ఒక ఎత్తుల్ని తెలుసుకోవటం కొరకే అయినట్టయితే అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కూడా అయినటువంటి కేసీఆర్ యొక్క కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటూ, ఖచ్చితంగా ఈ నలుగురు విచారణ జరిపి తీరితేనే ఈ యొక్క మొత్తం ఫోన్ ట్యాపింగ్ కి విచారణ కాంగ్రెస్ లో చేరటానికి వస్తున్నటువంటి నాయకులు కేసీఆర్ పంపితేనే వస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజం. ఈ విచారణ చూస్తా ఉంటే అర్థమైతా ఉంది. విచారణ అనేది అధికారులకు పరిమితం చేస్తూ కేసీఆర్ ని కాపాడటం కొరకు, కేటీఆర్ ని కాపాడటం కొరకు జరుగుతున్నటువంటి విచారణలుగా ఉండటం వలన ఆ కేటీఆర్ యొక్క కనుసన్నల్లో వాళ్ళ యొక్క సూచన సలహా మేరకే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కేటీఆర్ భాష గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు బీఆర్ఎస్ నేత వివేకానంద. కేటీఆర్ భాష తీరు మార్చుకోవాలని చెబుతున్న వాళ్ళకి ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు. సీఎం అయిన తర్వాత అయినా తన భాష మార్చుకోకుండా రేవంత్ రెడ్డి నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట కేటీఆర్ గారి భాష గురించి వారు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా అనిపించింది నాకు. కేటీఆర్ గారి భాష పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేసి కేటీఆర్ గారి భాష మార్చుకోవాలా, తన పద్ధతి మార్చుకోవాలా, చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా అని మాట్లాడడం చూస్తూ ఉంటే మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే మరి వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క భాషని ఎప్పుడైనా సరిదిద్దుకోమని చెప్పి ప్రయత్నం చేశారా? వారు మాట్లాడినటువంటి భాష అనేక సందర్భాల్లో మరి చాలా వల్గర్గా, చాలా చీప్ మాటలు మాట్లాడిన సంగతి అనేక సందర్భాల్లో చూసాం. ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పద్ధతి, అదే ధోరణిలో ముందుకు వెళ్తా ఉన్నారు. వ్యక్తిగతంగా దూషణలు అనేక సందర్భాల్లో మరి అపారమైన అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు మరి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మరి దుర్భాషలాడినటువంటి ఆ దుర్భాష చాలా నీచంగా, చాలా ఘోరంగా మాట్లాడిన సందర్భాలు మరి నేను ఈ సందర్భంగా నేను బట్టి విక్రమార్క గారికి నేను గుర్తు చేయదలుచుకున్నాను. మొదట గతంలో లంచాలను పాలన ఉండేదని, గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందని సీఎం జగన్ చెప్పారు. కర్నూలు జిల్లా తుగ్గలిలో మేమంతా సిద్ధం సభలో సీఎం పాల్గొన్నారు. 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, తుగ్గలి, రాతన పరిధిలో 10,000 జనాభా ఉందని తెలిపారు. ఈ 2 గ్రామాల సచివాలయాల పరిధిలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేశామన్న ఆయన గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారన్నారు. కానీ వైసీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామని తెలిపారు. కలిగించే వాస్తవాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గలి గ్రామానికి సంబంధించి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా 1748 ఇళ్లులున్నాయి. ఈ మొత్తంగా 1748 ఇళ్లులున్న ఈ సచివాలయ పరిధిలో మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు,
ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా, చివరకు మనకు ఓటు వేసి, మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు, వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే సీఎం జగన్ లక్షల కోట్ల అప్పు ఏపీపై మోపారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో సీఎం జగన్ వైసీపీ తెలుగుదేశం నాయకుల్ని సరెండర్ చేసుకోవాలని 10 ఇచ్చి 100 దోచే జలగా జగన్ అని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే ఉంటుందని తెలిపారు. 2029కి దేశంలోనే నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడం తన విజన్ అని చంద్రబాబు చెప్పారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే మీరందరూ బాగుపడతారని నేను ముందుకు పోతే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించండి. తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ దాన్ని తరివేసే పరిస్థితికి వచ్చాడు. మన బ్రాండ్ చూస్తే కియా మోటార్స్ వస్తుంది, హీరో మోటార్స్ వస్తుంది, టీసీఎల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ చూస్తే బూమ్ బూమ్ వస్తుంది. అమర్ రాజా పారిపోతుంది, జాకీ పరిశ్రమ పారిపోతుంది. ఏం తమ్ముళ్ళు, నిరుద్యోగంలో నెంబర్ 1 వచ్చేసాం. మీరు తెలివి లేనోళ్ళ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం మీకు తెలివి లేదని ఒప్పుకుంటారా మీరు? అందుకే నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఒక పూ తీసి జగన్మోహన్ రెడ్డి చెవిలో పెట్టి శాశ్వతంగా రాజకీయానికి విరామం ఇవ్వాలి. శ్రీ సిటీ ఇక్కడ కూడా పెద్ద. ఓవైపు సీఎం జగన్ మేమంతా సిద్ధమంటూ ఉంటే మరోవైపు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. జనసేనాని సైతం వారాహి ఎక్కి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ చేబ్రోలు సభలో అధికార వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. దశాబ్దం నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నారన్న పవన్ వైసీపీ కావాలో కూటమి కావాలో తేల్చుకోవాలన్నారు. నిరుపేదల పార్టీ, పేదలకి పెత్తందారులకి పార్టీని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. వాళ్ళ ఇంట్లో పాప అందరికీ డబ్బులు లేవంట, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలందరికీ డబ్బులు లేవంట. కాకినాడలో ఉన్న ఈ మాఫియా డాన్ దగ్గర డబ్బులు లేవంట. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు. మండలానికి ఒక నాయకుడిని పెట్టారు. అరే, పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉందే? ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా? ఒక్కడి మీద అతని దగ్గర శక్తి ఏముంది? పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి. కనీసం 2 ఎంపీలని కూడా గెలుచుకోవాలని తపన పడుతున్నాడే. అతని మీద ఇంత కక్ష దేనికి? దేనికి ఇంత కక్ష? భవిష్యత్తు మనమని తెలుసు. వైసీపీకి నిలబడతాం, కొట్లాడతాం, చొక్కా పట్టుకొని ఈడుస్తాం. కర్ణాటక, తెలంగాణలో వర్కౌట్ అయిన గ్యారంటీల తరహాలోనే ఏపీలోనూ 9 గ్యారంటీలు అమలు చేస్తామంటోంది కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే 9 సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని వైఎస్ షర్మిల తెలిపారు. ప్రాంతీయ పార్టీల తరహాలో ఎంపిక జరగదని అన్నారు. వైసీపీ, టీడీపీ ప్రధాని మోదీకి బానిసలుగా మారాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా, పోలవరం ఏ విషయంలోనూ ఏపీకి న్యాయం జరగలేదన్నారు. ఈ 2 పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. పార్టీని బెదిరించలేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, బీజేపీ పార్టీ ఓడిపోవడం ఖాయం. ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తుంది కాబట్టే బీజేపీకి ఇంత భయం పుట్టుకుంది. లేకపోతే ఆఖరికి చంద్రబాబు గారితో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు అసలు మన రాష్ట్రానికి ఒక్క మేలు కూడా బీజేపీ పార్టీ చేయకపోయినా ఎందుకు పొత్తు పెట్టుకున్నారో రాష్ట్ర ప్రజలకు ఇంకా చెప్పనే లేదు. చంద్రబాబు గారు మనకు ఒక్క రకంగా స్పెషల్ స్టేటస్ అయినా ఇవ్వలేదు, పోలవరం అయినా ఇవ్వలేదు, రాజధాని ఘట్టనివ్వలేదు. ఏది చేయకపోయినా బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు చంద్రబాబు గారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు
ఒక్క మేలు కూడా బీజేపీ పార్టీ మనకు చేయకపోయినా వాళ్ళ రాజ్యసభ వాళ్ళ మనుషులకు మీరు రాజ్యసభ మెంబర్లు ఎందుకు ఇస్తున్నారు? అదానికి అంబానీకి మీరు ఎందుకు పనిచేస్తున్నారు? మీ టీటీడీ మెంబర్షిప్లు అయితేనేమి ఇలాంటివన్నీ బీజేపీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ప్రతి బిల్లుకు ఎందుకు సహాయపడుతున్నారు? ఇలా బీజేపీ తొత్తులుగా ఎందుకు మారారు వైసీపీ టీడీపీ పార్టీలు? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో 135 నియోజకవర్గాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 9న సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తారని చెప్పారు. ఒంగోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఒంగోలు నగరంలోని 17వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. డివిజన్లో ఎన్నికల ప్రచారం ఈరోజుకి ప్రారంభించాం. ఎక్కడ పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మరి అభివృద్ధి అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి ఒంగోలులో అత్యధిక మేధాతులు గెలిపిస్తామని చెప్పి ప్రజలు నన్ను దీవిస్తున్నందుకు ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. మేము చేసిన పథకాలు కూడా ప్రతి వారికి పాంప్లెట్ కూడా ఇస్తాము. మరి చేసినటువంటి ఇంకా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 9వ తేదీ నాడు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు. దాన్ని కూడా పాంప్లెట్గా తీసుకొని మేము మొత్తం కూడా తిరగటం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయలక్ష్మికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయలక్ష్మితో పాటు ఆమె సోదరుడు వెంకట్ కూడా పార్టీలో చేరారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సీనియర్ నేత కె కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. పాలన పక్కన పెట్టి రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిందని సంతోషించేలోపే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. వికారాబాద్ జిల్లా దోమ, కుల్కచర్ల మండలాల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ప్రజా ఆశీర్వాద యాత్ర 3వ రోజు మంచిగా జరుగుతుంది. అందరు కూడా నవమొహాలతోటి మోడీ 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 అంటున్నారు. ప్రతి ఒక్కరు మోడీ అంటున్నారు. మొన్న కాంగ్రెస్ వేసిన వాళ్ళు 60%, 55%, ఇంతకుముందు 45%, ఇప్పుడు పెరుగుతున్నది. 45 నుంచి 55% పెరిగింది. కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీకి ఓటేసిన వాళ్ళు ఇస్తలేరు, ఇయ్యగలగరు. 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు, 7 గ్యారెంటీలు, అవి 5 అబద్ధాలు, 6 అబద్ధాలు, 7 అబద్ధాలు, 5 మోసాలు, 7 మోసాలు అని వీళ్ళకి అందరికి తెలిసిపోయింది. ఇప్పటి వరకు ఒక్క పైసా రాలేదు, ఒక్క గ్యారెంటీ రాలేదు. 2500 ఇవన్నీ వాళ్ళు అది ఇడ్స్ పెట్టండి. అతి అవసరం ఉన్నది చక్కగా కరెంట్ రావాలి, చక్కగా తాగునీరు రావాలి, బడులు చక్కగా ఉండాలి. వాళ్ళ బడుల పరిస్థితి అయితే గవర్నమెంట్ స్కూల్ బడుల పరిస్థితి అసలే మంచి లేదు. సగం మందికి మోకాలు నొప్పులు ఇవి ఉన్నాయి. మన ప్రైమరీ హెల్త్ కేర్ వైద్య రంగం అయితే డబ్బులు లేవు, డాక్టర్లు ఎవరు ఇక్కడ. దానం నాగేందర్పై స్పీకర్ చర్యలు తీసుకుంటే దేశ చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంటుందన్నారు. ఈ అంశంపై స్పీకర్ వెంటనే స్పందించాలని కోరారు. అడిషనల్ ప్రూఫ్స్ ఆ రోజు ఇచ్చిన దానికంటే ఇంకా సెకండ్ అఫిడవిట్ లో అడిషనల్ ప్రూఫ్ పెట్టి ఇవ్వాలని అనుకున్నాం. అడిషనల్ ప్రూఫ్స్ ఏంటంటే ఇలా దానం నాగేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థిగా అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక దీనికంటే పెద్ద ప్రూఫ్ ఏం కావాలి స్పీకర్ గారికి అని అడిషనల్ ది ఒక డాక్యుమెంట్ అటాచ్ చేసి ఇద్దామని పోయినాం. అదే విధంగా భూపాల్ రెడ్డి గారు కూడా ఒకసారి పార్టీ ఇట్లనే అప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కి పోతే ఆ రోజు డిఫెక్షన్ యాక్ట్ ప్రకారం తీసేస్తే తను కోర్టుకు పోతే కూడా కోర్టుది డాక్యుమెంట్ కూడా అటాచ్మెంట్ చేసి ఆ రోజు కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళు చేసింది చైర్మన్ గారు ఆనాడు చేసింది కరెక్ట్ అనే కోర్టు ఆర్డర్ కూడా అది కూడా అటాచ్ చేసి ఇవాళ ఇస్తా ఉన్నాం. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, గౌరవ స్పీకర్ గారు దయచేసి మీకు దండం పెట్టి కోరుతా ఉన్నాను. ఇవాళ మీరు చరిత్రలో నిలబడతారు, ఆలోచన చేయండి. ఇవాళ మీరు నిర్ణయం తీసుకొని దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తే ఇలా ఉట్టి తెలంగాణలే కాదు యావత్ భారతదేశంలోనే మీ చరిత్రలో నిలబడిపోతుంది.
అయిపోతారు. ఎందుకంటే పార్టీలు ఫిరాయింపులు చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటది. కాబట్టి దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దివంగత నందమూరి హరికృష్ణ కూతురు టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని కలిశారు. ఈ ఉదయం ఆమె రేవంత్ నివాసానికి వెళ్లారు. రేవంత్కు పుష్పగుచ్చం అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో రేవంత్ను కలిశారు. లోక్సభ ఎన్నికల సమయంలో రేవంత్ను సుహాసిని కలవడం ఆసక్తికరంగా మారింది. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీ తరపున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. సుహాసిని ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రిజర్వాయర్లలో సరిపడా నీరుందని, నిరంతరం నీటి సరఫరాపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఏపీలో వాలంటీర్ల సేవలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించొద్దని ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు డబ్బు పంపిణీ చేయవద్దని ఆదేశించింది. అంతేకాదు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని సిఈసి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అవసరమైతే నగదు బదిలీ ద్వారా పథకాలు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్కు వరుసగా షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెడుతున్న తరుణంలో కామారెడ్డిలో మున్సిపాలిటీ బీఆర్ఎస్ చేజారిపోయింది. కామారెడ్డి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె చైర్మన్ పదవిని కోల్పోయారు. కొత్త మున్సిపల్ చైర్పర్సన్గా కాంగ్రెస్ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన జాహ్నవిపై సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేశారు. తొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి సహకరించారు. 49 మంది కౌన్సిలర్లకు గాను 27 మంది అవిశ్వాసానికి మద్దతుగా నిలిచారు. ఇందులో 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు. వారు వెళ్ళిపోగా బీఆర్ఎస్కు 16 మంది ఉన్నారు. బీజేపీకి చెందిన 6 కౌన్సిలర్లు అవిశ్వాసానికి హాజరు కాలేదు. కొత్త మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన ఇందుప్రియ కామారెడ్డి 8వ వార్డు కౌన్సిలర్గా ఉన్నారు. హైకమాండ్ సీఎం రేవంత్ అన్న గారు అలాగే షబీర్ అన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి 30 డేట్ ఇచ్చిరు. దాన్ని మేము న్యాయం చట్టపరంగానే మేము రూల్స్ కూడా ఫాలో అయ్యి మరి ఈరోజు 30 రోజు 11 o'clockకి మీటింగ్ ఉంది అనగానే మేము అందరం కౌన్సిలర్స్ 27 మెంబర్స్ కాంగ్రెస్ నుంచి అలాగే 10 మెంబర్స్ బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటిదాకా కూడా కోరం ప్రకారం అందరం కూడా 34 మెంబర్స్ తోటి అవిశ్వాసం నెగ్గుతుందని చెప్పడంతో మేము 34 కన్నా కూడా ఒక 3 మెంబర్స్ ఎక్స్ట్రానే ఉన్నాం. మొత్తం టోటల్ 37 మెంబర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ యొక్క అవిశ్వాసంని సక్సెస్ఫుల్ చేసుకొని బయటకు రావడం జరిగింది. 11th డేట్ రోజు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు మీ అందరికీ తెలియజేస్తూ
అవినీతి పాలన ఇవాళ నుంచి ముగింది. ఇవాళ నుంచి మంచి పాలన మనం ప్రజలకు ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలు మన వైపు చూస్తున్నారు. ఎంతో ఆశతో కామారెడ్డి పురపాలక ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కు మెజారిటీ ఇచ్చింది. కానీ ఎక్కడ చూస్తే అవినీతి తప్ప ఇంకేం కనిపిస్తలేదు. మనం అందరం మీకు హామీ ఇస్తున్నాను, ఈ ఏడాది నుంచి మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం. మీ యొక్క కృషి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు ఉపక్రమించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులపై సస్పెన్షన్ వేటు పడింది. తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తిరుపతన్న, భుజంగరావు కస్టడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కీలకమైన ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. రాధాకిషన్ను సైతం దర్యాప్తు బృందం కస్టడీకి కోరనుంది. ముచ్చటగా మూడోసారి వచ్చే లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోన్న బీజేపీ 2024 ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ప్రకటించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మందితో కూడిన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను నియమించగా కో కన్వీనర్గా పీయూష్ గోయల్ని నియమించారు. కమిటీలో ఆయా రాష్ట్రాల నేతలకు చోటు దక్కింది. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం ఏ లీడర్కు ఛాన్స్ దక్కలేదు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు, రాజస్థాన్, ఒడిశా, గుజరాత్, అస్సాం, చండీగఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, కేరళ రాష్ట్రాల నేతలకు కమిటీలో చోటు దక్కింది. భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్నను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. పలు రంగాల్లో దేశానికి సేవలందించిన 5 ప్రముఖులకు ఈ ఏడాది 3 విడతల్లో భారతరత్న ప్రకటించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించారు. ఇందులో 4 మరణానంతరం ఈ అవార్డు లభించగా వారి కుటుంబ సభ్యులకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారతరత్న అవార్డును నెలకొల్పిన తర్వాత ఒకేసారి 5 అవార్డు ప్రదానం చేయడం ఇదే ప్రథమం. బహుముఖ విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు ప్రధానిగా, కేంద్ర కేబినెట్ మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విశిష్ట సేవలు అందించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే నిర్ణయాలు తీసుకున్న నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు భారతరత్న అవార్డును అందుకున్నారు. చౌదరి చరణ్ సింగ్ దేశ ప్రధానిగా, కేంద్ర మంత్రిగా, యూపీ ముఖ్యమంత్రిగా దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఆయన తన జీవితాన్ని రైతులు, వ్యవసాయదారుల సంక్షేమం, హక్కుల కోసం అంకితం చేశారు. सर्वप्रथम श्री पीवी नरसिंह राव, मरणोपरांत उनके पुत्र श्री पीवी प्रभाकर राव। राष्ट्रपति महोदय, आपकी आज्ञा हो तो अलंकरण समारोह की कार्यवाही समाप्त की जाए। धन्यवाद। కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్, కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు హాజరయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కైలాష్ గెహ్లాట్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసేందుకు ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని కోరారు. గెహ్లాట్ ఢిల్లీ కేబినెట్లో ప్రస్తుతం రవాణా, హోం, న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఢిల్లీ మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్రనాథ్లను ఇప్పటికే ఈడీ ప్రశ్నించింది. వీరితో కలిపి 2021-22లో కొత్త లిక్కర్ విధానం రూపకల్పనకు సంబంధించిన సమాచారం రాబట్టేందుకు కైలాష్ గెహ్లాట్ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఈడీ ఇప్పటికే విజయ్ నాయర్తో పాటు కైలాష్ గెహ్లాట్ పేరును ఛార్జ్షీట్లో పేర్కొంది. గెహ్లాట్కు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాలోనే విజయ్ నాయర్ ఉంటూ ఉండగా ఈడీ అరెస్ట్ చేసింది. ఎన్ని అవినీతి మరకలైనా ఉండనివ్వండి, నాయకులు బీజేపీలో చేరితే క్లీన్ చీట్ వచ్చేస్తుంది. అది మోదీ వాషింగ్ పౌడర్ గొప్పతనం అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఆ వాషింగ్ మిషన్లో అవినీతి మరకలున్న బట్ట వేస్తే తెల్లగా కేవలం బీజేపీ పేరుతో బయటకు వచ్చేస్తుందని, ఇది మోదీ తరహా అవినీతి రహిత పాలన అని కాంగ్రెస్ నాయకుడు దుయ్యబట్టారు. కాంగ్రెస్ మీడియా సమావేశంలో వాషింగ్ మిషన్ తెప్పించి బీజేపీ వాషింగ్ మిషన్ జాదూను ప్రజలకు వివరించారు. అలాగే ఎన్నో అవినీతి కేసులున్నా బీజేపీలో చేరితే చాలు క్లీన్ అయిపోతారు అంటూ వాష్ చేసి మరీ చూపారు. అవినీతి, స్కామ్, ఫ్రాడ్ అని రాసి ఉన్న టీషర్ట్ వాషింగ్ మిషన్లో పడేస్తే బీజేపీ మోదీ నినాదంతో మిషన్ నుంచి బయటకు వచ్చినట్లు పవన్ ఖేరా చూపారు. ఈ లైవ్ అందరినీ ఆకట్టుకుంది. सबने देख लिया जी. अब देखिए इसके भीतर से बटन दबाओ ना, स्पिन वाला दबाओ, सारे बटन दबाओ और निकालो, देखो क्या निकलता है. आज की प्रेस वार्ता मोदी जी जरूर देख रहे होंगे. अब ये देखिए साफ होकर क्या निकला. कोई बात नहीं, मेरा फेस इंपॉर्टेंट नहीं है, ये टी शर्ट इंपॉर्टेंट. देख लिया आपने. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.